నమస్కారం. ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఒక ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ ప్లానర్గా దీర్ఘకాలికంగా సంపదను ఎలా సృష్టించాలనే దానికి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ ఇవ్వడమే ఈరోజు మన మెయిన్ టార్గెట్. సాధారణంగా ఇన్వెస్ట్మెంట్ అనగానే అదొక పెద్ద పజిల్లాగా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది కదా. కానీ సరైన ప్లానింగ్ ఉంటే అదెంత ఈజీనో తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ ద్వారా సంపద సృష్టి ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మన అనాలిసిస్ని ఒక పాత కానీ ఎప్పటికీ నిజమైన ఒక అద్భుతమైన సామెతతో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే పైసా పైసేకో ఖీంచ్తా హై, అంటే డబ్బు డబ్బున ఆకర్షిస్తుంది అని. వినడానికిదొక సామెతలా అనిపించినా దీని వెనుకున్న అసలైన సైన్స్ ఏంటో తెలుసా? అదే కాంపౌండింగ్. నిజానికి మన ఫైనాన్షియల్ సక్సెస్కి ఓపిక, ఈ కాంపౌండింగ్ అనేవి రెండు పవర్ఫుల్ ఇంజిన్స్ లాంటివి. మనం పెట్టిన పెట్టుబడికొచ్చే రాబడి మళ్లీ తిరిగి పెట్టుబడిగా మారి అదింకొంత డబ్బును లాక్కొస్తుంది. ఇదొక మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. ఇక ఈరోజు మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. 1. అసలు సంపద సృష్టికి సంబంధించిన రోడ్ మ్యాప్ ఏంటి? 2. మార్కెట్లో వచ్చి ఒడిదొడుకులను ఎలా ఫేస్ చేయాలి? 3. స్థిరంగా కట్టే ఎస్ఐపీల వెనుక ఉన్న మెకానిక్స్ ఏంటి? 4. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత మెచ్యూర్డ్గా ఉందో తెలుసుకుందాం. ఫైనల్గా 5. క్రమశిక్షణతో పెట్టుబడి పెట్టడానికి తీసుకోవాల్సిన స్టెప్స్. సో ఇంకెందుకు ఆలస్యం, మన మొదటి విభాగంలోకి వెళ్ళిపోదాం. అదే సంపద సృష్టికి సంబంధించిన మార్గదర్శి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న ₹1 కోటి అనే అంకె చూడగానే ఎవరికైనా వావనిపిస్తుంది కదా. ఇంత భారీ అమౌంట్ ఎలా సాధ్యమనుకుంటున్నారా? దీని వెనుకే 15-15-15 రూలుంది. అంటే ప్రతి నెల ఒక నిర్దిష్ట మొత్తాన్ని క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయడాన్ని మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లేదా సింపుల్గా ఎస్ఐపి అంటాం కదా. నెలకు ₹15,000, 15% వార్షిక రాబడి అంచనాతో ఒక 15 సంవత్సరాల పాటు ఏమాత్రం ఆపకుండా కంటిన్యూ చేస్తే ఆ చిన్న మొత్తాలే ఒక స్నోబాల్లాగా రోల్ అవుతూ ఏకంగా ₹1 కోటి భారీ సంపదగా ఎలా మారతాయో ఈ రూల్ మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. ఇక్కడ అసలైన సీక్రెట్ మంత్రం ఏంటంటే డిసిప్లిన్, క్రమశిక్షణ. సరే, ఇదంతా బానే ఉంది, కానీ మార్కెట్లు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. అందుకే మన రెండో విభాగం మార్కెట్ ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి చూద్దాం. ఒకసారి మన హిస్టారికల్ డేటాని గమనిస్తే 2008లో మార్కెట్ ఏకంగా -52% మేర కుప్పకూలిన భయంకరమైన వాస్తవం మనకనిపిస్తుంది. ఒకే సంవత్సరాన్ని తీసుకుంటే నంబర్స్ ఎంత దారుణంగా ఉంటాయో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. కానీ మనం లాంగ్ టర్మ్ హొరైజన్లో, అంటే ఒక 10 లేదా 20 సంవత్సరాల దీర్ఘకాలిక రోలింగ్ రిటర్న్స్ని గమనిస్తే అసలు పిక్చర్ అర్థమవుతుంది. మార్కెట్ సగటులు చూస్తే 11-13% వరకు ఎంత స్టేబుల్గా ఉన్నాయో కదా. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేదేంటంటే మార్కెట్ క్రాష్లు, పతనాలు అనేవి జస్ట్ టెంపరరీ మాత్రమే. లాంగ్ టర్మ్లో జర్నీ ఎప్పుడూ స్మూత్గానే ఉంటుంది. ఈ విషయంలో కల్బెన్ పరేఖ్ గారు చెప్పిన ఒక మాట మనకు చాలా భరోసా ఇస్తుంది. ఆయన ఏమన్నారంటే, ఒక ఎస్ఐపి మనం పెట్టుబడి పెట్టిన ఆస్తి ఒడిదుడుకులను పూర్తిగా ఆపేయలేదు, కానీ అదొక కుషన్లాగా, ఒక షాక్ అబ్జార్బర్లాగా రక్షిస్తుంది అని. మార్కెట్ పతనాలను అనుభవించడం అనేది ఇన్వెస్ట్మెంట్ జర్నీలో చాలా సహజం. మార్కెట్ పడిపోయినప్పుడు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మనం కట్టే అదే అమౌంట్కి ఆ టైంలో ఎక్కువ యూనిట్లొస్తాయి. అంటే మార్కెట్ పడిపోవడం అనేది మనకు లాభం చేకూర్చే ఒక అవకాశమన్నమాట. ఇక మన మూడవ విభాగంలోకి అడుగుపెడదాం. స్థిరమైన ఎస్ఐపీల మెకానిక్స్ అసలు ఎలా పనిచేస్తాయి అన్నదిప్పుడు డీటెయిల్డ్గా అర్థం చేసుకుందాం. చాలామంది ఇన్వెస్టర్లు అస్సలు గమనించని ఒక గొప్ప సీక్రెట్ ఒకటి ఉంది. అదే రెగ్యులర్ ఇండెక్స్ గ్రోత్కి మరియు టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ అంటే టీఆర్ఐకి మధ్య ఉన్న తేడా. మామూలుగా టీఆర్ఐ అంటే ఏంటి? కేవలం షేర్ల ధరలు పెరగడం మాత్రమే కాదు సుమా, కంపెనీలు మనకిచ్చే డివిడెండ్లను తీసుకుని వాటిని మళ్లీ ఆటోమేటిక్గా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడమే టీఆర్ఐ. ఇలా కాలక్రమేణా ఆ డివిడెండ్లను రీఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో రాబడిలో ఎంత భారీ మార్పొస్తుందో ఈ డేటా మనకు కళ్లకు కట్టినట్లు చూపుతోంది. నిజంగా ఇదొక గేమ్ చేంజర్ కదూ. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, కేవలం ఎస్ఐపి స్టార్ట్ చేసి అలా వదిలేయడం కాదు, టాపప్ల పవర్ని కూడా మనం వాడుకోవాలి. సోర్సెస్లో ఉన్న మనోజ్, కృష్ణ లాంటి వాళ్ల స్టోరీస్ మనకు అదే చెప్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని బీట్ చేయాలంటే ప్రతి ఏడాది శాలరీ పెరిగినప్పుడల్లా మన ఎస్ఐపి అమౌంట్ని కనీసం 10% పెంచుకుంటూ పోవాలి.
ఇలా స్టెపప్ చేయడం వల్లే వాళ్ళు తమ సంపదను ఏకంగా 10 చేయగలిగారు. సో ఎప్పటికప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ని పెంచుకుంటూ పోవడమే అసలైన స్మార్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు మన అనాలిసిస్ని కాస్త మ్యాక్రో లెవెల్కి తీసుకెళదాం. మన 4వ విభాగం భారతదేశ ఆర్థిక పరిపక్వత ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం. అబ్బా, ఒక్కసారి ఈ రికార్డ్ బ్రేకింగ్ నంబర్ వైపు చూడండి. అసలు నమ్మశక్యంగా లేదు కదా. ఆంఫీ రిపోర్ట్ ప్రకారం మ్యూచువల్ ఫండ్స్ దగ్గరున్న ఆస్తులు, అదే మన ఏయుఎం, ఏకంగా 65.74 లక్షల కోట్లకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న రీటైల్ ఇన్వెస్టర్లు ఏ స్థాయిలో వెల్త్ క్రియేషన్కి పునాదులు వేస్తున్నారో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మన ఇండియన్ మార్కెట్ ఎంత మెచ్యూర్ అవుతోందో చెప్పడానికి ఈ ఒక్క అంకె చాలు. ఇక్కడ మనకొక ఇంట్రెస్టింగ్ గ్లోబల్ ట్రెండ్ కనిపిస్తోంది. ఒకవైపు వడ్డీ రేట్లలో వస్తున్న మార్పుల వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లలో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఇన్వెస్టర్లు సేఫ్టీ కోసం డెట్ ఫండ్స్ వైపు వెళ్ళిపోతున్నారు. కానీ మన దేశంలో సీన్ కంప్లీట్గా వేరేలా ఉంది. మన రీటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ధైర్యంగా రికార్డ్ స్థాయిలో ఈక్విటీ ఫండ్లలోకి పెట్టుబడులు పంప్ చేస్తున్నారు. మన దేశీయ ఈక్విటీల గ్రోత్ పట్ల వాళ్లకున్న కాన్ఫిడెన్స్కి ఇది అద్దం పడుతోంది కదా. ఇందులో ఇంకో మేజర్ షిఫ్ట్ ఏంటో గమనించారా? 5 సంవత్సరాలకు పైగా డైరెక్ట్ ప్లాన్లలో ఇన్వెస్ట్ చేసేవాళ్ల పర్సెంటేజ్ 12 నుంచి ఏకంగా 21% పెరిగింది. డైరెక్ట్ ప్లాన్స్లో బ్రోకర్ కమిషన్లుండవు కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువగా ఉంటుంది. అంటే షార్ట్ టర్మ్ టెన్షన్స్ పక్కన పెట్టి దీర్ఘకాలిక ఆలోచనతో పదే డబ్బులు విత్డ్రా చేయకుండా డైరెక్ట్ ప్లాన్ల ద్వారా అత్యంత సమర్థవంతంగా సంపదను సృష్టిస్తున్నారన్నమాట. అయితే ఇక్కడో మాట, మన దగ్గర ఉన్న మొత్తం డబ్బును తీసుకెళ్లి ఒకే బాస్కెట్లో వేయడం ఎప్పటికీ సేఫ్ కాదు. అందుకే వేర్వేరు ఫండ్స్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయడమనేది అబ్సల్యూట్లీ క్రూషియల్. ఈక్విటీ ఫండ్స్ మనకు గ్రోత్నిస్తే, డెట్ ఫండ్స్ మన పోర్ట్ఫోలియోకి మంచి స్టెబిలిటీనిస్తాయి. ఇక ఈ రెండింటి కాంబినేషన్ అయిన హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా రిస్క్ని బ్యాలెన్స్ చేయొచ్చు. ఇలా డైవర్సిఫై చేయడం వల్ల ఆర్థిక అల్లకల్లోలాలు వచ్చినప్పుడు కూడా మన పోర్ట్ఫోలియో జర్నీ స్మూత్గా ఉండేలా జాగ్రత్త పడొచ్చు. ఫైనల్గా మన 5వ విభాగానికి వచ్చేశాం. అదే క్రమశిక్షణతో కూడిన పెట్టుబడికి తీసుకోవాల్సిన ముఖ్యమైన స్టెప్స్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న ఈ కాన్సెప్ట్స్ అన్నింటినీ యాక్షన్లోకి పెట్టడానికి ఇదొక కంప్లీట్ రోడ్ మ్యాప్. రూల్ నంబర్ 1, ప్రతిరోజు మార్కెట్ ఇండెక్స్ ఎలా పోతోందని చూసి టెన్షన్ పడే కంటే ముందు మన పర్సనల్ గోల్స్, అంటే పిల్లల ఎడ్యుకేషన్ లేదా రిటైర్మెంట్ లాంటి వాటి మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇక రూల్ నంబర్ 2, మన ఎస్ఐపీలను ఆటోమేట్ చేసి మార్కెట్ పడిపోయినా సరే ఆపకుండా కంటిన్యూ చేయడం. రూల్ నంబర్ 3, ప్రతి సంవత్సరం మన ఇన్వెస్ట్మెంట్ని స్టెప్ చేయడం. ఈ 3 స్టెప్స్ ఫాలో అయితే దీర్ఘకాలంలో ఖచ్చితంగా అద్భుతాలు సృష్టించవచ్చు. ఇక ఈనాటి మన విశ్లేషణను ఒక అత్యంత పవర్ఫుల్ థాట్తో ఎండ్ చేద్దాం. మంచి సమయాల్లో దేవుణ్ణి, మార్కెట్ పడిపోయిన చెడు సమయాల్లో ఈక్విటీలను గుర్తుంచుకోవాలి. ఎక్సలెంట్గా ఉంది కదా ఈ మాట. మార్కెట్ దారుణంగా పడిపోయినప్పుడు ఆ క్రాష్ని ఒక అద్భుతమైన అవకాశంగా చూసి ఏమాత్రం భయపడకుండా క్రమశిక్షణతో నిలబడే ధైర్యమే రేపటి మన వెల్త్ క్రియేషన్ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మార్కెట్ పతనమైనప్పుడు భయపడి పారిపోయేవారి లిస్ట్లో ఉంటామా, లేదా ధైర్యంగా నిలబడి భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేవారి లిస్ట్లో ఉంటామా? ఆలోచించండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.